హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అరుణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే నేనైతే తీపన్నం చేయబోతున్నాను. తీపన్నం ఎలా చేయబోతున్నాను అంటే మిగిలిన అన్నంతో తీపన్నం అయితే చేయబోతున్నాను. అన్నం అయితే మిగిలింటుంది కదండి. మామూలు ఇప్పుడైతే మనం దేవస్థానాలకైతే బియ్యము పెసరబ్యాళ్ళు అంతా వేసి చేస్తారు కదా. ఇదైతే అన్నం మిగిలింటుంది కదా, దాంతో చేద్దాము. ఇప్పుడైతే ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించాను. చూడండి, మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంలో కొద్దిగా నీళ్ళు వేసి ఒక 5 కుంట్లు అయితే బెల్లం వేసినాను. చూడండి, అన్నము పొడి పొడిగా చేసుకొని దాంట్లో నీళ్ళు వేసిన తర్వాత బెల్లం వేసి స్టవ్ పైన అయితే పెట్టాలన్నమాట. సో ఇది బెల్లం అంతా కరిగిన తర్వాత అయితే అన్నం అయితే కలర్ వస్తుంది. చూస్తారండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఇది 4th టైం అనుకుంటా చేస్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చూడండి, బెల్లం అయితే అంతా కొంచెం కొంచెం కరుగుతుంది అనమాట. నేను 5 కుంట్లు వేసుకున్నాను, అంటే కొంచెమే అన్నము. మేము ఉండే 2 మెంబర్సే, అందుకని 2 మెంబర్స్ మాత్రం చేసుకుంటాము. కొంచెము చూడండి, ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇప్పుడైతే కలర్ వచ్చింది. చూడండి, బెల్లం అంతా కరిగిన తర్వాత అట్లా కలర్ వచ్చింది. ఇంకా కొంచెం కరగాలన్నమాట. కరిగి ఆ నీళ్ళంతా అయితే కొంచెం అయితే ఇమిరిపోతాయి. కొద్దిగా ఇమిరిపోయి గట్టిగా వస్తుంది. దీంట్లోకైతే అదండి అది చూడండి, కలర్ బాగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఉంది బెల్లము. ఆ బెల్లం ఎందుకని పడిస్తుంది అంటే కొంచెము టేస్ట్ తక్కువ ఉంది, అంటే స్వీట్ తక్కువ ఉంది, అందుకని ఇంకొంచెం బెల్లం వేసినాను అనమాట. సో చూడండి, ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది. అందులో అయితే ఇవి యాలకులు, కొబ్బరి అండి. చూడండి, కొబ్బరి అయితే 4 తురుము పెట్టుకున్నాను అనమాట. కొబ్బరి తురుము పెట్టుకున్నాను పౌడర్ లాగా. కొబ్బరి యాలకులు అయితే ఒక 5 తీసుకొని బాగా ఇట్లా దంచుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే బాగా కలర్ వచ్చింది. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు కొబ్బరి వేద్దాం, యాలకులు. ఇంకొంచెము అది బెల్లం కరిగేది ఏం పర్లేదు, అట్లా ఉన్నా కరిగిపోతుంది, ఎందుకంటే హీట్కి కరిగిపోతుంది. ఇప్పుడైతే చూడండి, ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. కొద్దిగా ఉంది. కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అని నేను అది కలుపుతాను అండ్ మొబైల్తో వీడియో కూడా నేనే తీసాను కాబట్టి అట్లా వచ్చింది. ఇది ఇట్లా కనబడిస్తుంది అనమాట. హాఫ్ నేనే వీడియో తీసి నేనే చేస్తాను కాబట్టి స్టాండ్ అయితే ఏం లేదు. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో వీడియో తీస్తాను. అదైతే కొబ్బరి పొడి అయితే వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు చూడండి, కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా కలిపెడితే గట్టి పడుతుంది అనమాట. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. అన్నం మిగిలిన అన్నంతో వేస్ట్ చేయకోకుండా పారేయకుండా ఇలా అయితే నేను ట్రై చేస్తాను అన్నమాట. రాత్రి అన్నం కానీ పొద్దున్నే చేసింది నైట్ మిగిలితే, నైట్లో చేసింది మార్నింగ్ మిగిలితే ఇట్లయితే చేస్తానన్నమాట నేను. చూడండి, ఇప్పుడు మళ్ళీ యాలకులు పౌడరు, అవి యాలకులు పౌడర్ చేసుకున్నాను కదా, అవి బాగా మిక్స్ చేస్తే, నేనైతే ఇందులో కొంతమంది పాలు అవంతా వేసుకుంటారు. అంటే మనము నైవేద్యానికి అయితే అవంతా వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం తినడానికే కదా, పాలు అవేమి వేయలేదు నేను. నెయ్యి అయితే నేను తినను, అందుకని నెయ్యి అయితే వేయలేదండి నేను. ఈ 3 మీకు ఒకవేళ పాలు నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత కొద్దిగా పాలు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నాకైతే ఇలానే బాగుంటుందండి. చూడండి, ఎంత చక్కగా వచ్చిందో. అట్లా కొద్దిసేపు చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, గట్టి పడింది. చల్లారిన తర్వాత ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అదిగోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఈజీ అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇదండి నా వీడియో. తీపన్నం చేసిన విధానం అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను అన్నమాట. సో మీ సపోర్ట్ మాకు కావాలి అండ్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకైతే చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నేను చేసిన టీపన్నం ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి బాగుందా లేదా అని చెప్పేసి నా వీడియోకి మళ్ళీ కామెంట్ చేయండి. ఇట్లు మీ అరుణ. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.